హాయ్ గైస్, ఈ ఆలయం అయితే 150 సంవత్సరాల కింద స్వయంభుగా వెలిసినటువంటి ఆలయం. ఈ గుట్ట లోపల ఉన్న దేవాలయం గురించి చాలా మందికి అయితే తెలియదు. ఈ ఆలయం ఎక్కడ ఉంది అంటే మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కొండ్రావుపేట మండలంలో వెంకట్రావుపేట గ్రామం వద్ద గుట్టపైన గుడిలో గుండుపైన స్వయంభుగా శ్రీ వెంకటేశ్వర స్వామి నామాలైతే వెలిసి ఉన్నాయి. అయితే ఈ స్వామి తిరునామాలు వెలిసిన గుట్టపై ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ గుట్టను అలనాటి నుండి ఇచటి జనం గద్దెగుట్ట అని అంటారు. మనం ఎన్నో దేవుని గుట్టలను, మామూలు గుట్టలను చూస్తున్నాం, వింటున్నాం. కానీ ఈ విధంగా గద్దెగుట్ట అని పేరు మాత్రం ఎక్కడ వినలేదు. మరి ఇక్కడ ఇలా ఎందుకున్నది అని జ్ఞానమయుడైన పరమాత్మ తన తిరునామ తిలక రూపంలో భక్తులకు జ్ఞానోదయం కలిగించే బాల సూర్యకిరణ రేఖల అన్నట్లు దర్శనమివ్వటం వలన ఈ గుట్టను వెంకన్న మహిమకు వేదికగా అనగా గద్దెగా భావించి ఇక్కడి పెద్దలు అదేవిధంగా గౌరవించి అలా అన్నారని తెలుసుకోవచ్చు. ఈ విధంగా తిరునామాలు వెలిసిన వెంకన్న గుట్టకు ఒక ప్రత్యేకత మనకు కనిపిస్తుంది. అయితే ఇచట జుబ్బి చెట్టు వద్ద త్రొవ్వ మొత్తం ముళ్ళ పొదలతో ఉంటుంది. కానీ ఎవ్వరు ఆ త్రొవ్వ వెంట వెళ్ళిన తర్వాత ఇలా మనకు ఇనుప మెట్లయితే కనిపిస్తాయి. త్రొవ్వ వెంట వెళ్ళిన ఎలాంటి ఆపద గాని, ముళ్ళు గుచ్చటం గాని, రాళ్ల దెబ్బలు తగలడం కానీ జరగలేదు. ఇది వెళ్ళిన వాళ్ళకి అనుభవం మాత్రమే. అక్కడి మెట్ల మార్గం గుండా కొంత దూరం వెళ్ళిన తరువాత 2 పెద్ద గుండ్లతో ఏర్పడిన ద్వారం గుండా వెళ్ళాలి. ఈ సహజ ద్వారం సందర్శకులకు స్వాగతం పలుకుతున్నట్లు ఉంటుంది. అలాగే ఈ గుట్టపైకి వెళ్ళాలంటే ఉత్తరం వైపు మెట్లు ఉన్నాయి. ఆ మెట్లకు కుడివైపున సుమారు 40 అడుగుల దూరంలో శ్రీ మాకుల ఎల్లమ్మ తల్లి విగ్రహం వెలిసింది. కొంత దూరం వెళ్ళిన తరువాత స్వామివారి గుడి అయితే ఇలా మనకు కనిపిస్తుంది ఎదురుగా. ఇలా దేవుడి గుడి దగ్గరికి రాగానే దర్శించుకునేది శ్రీ ఆంజనేయ స్వామి ప్రతిమ. ఈ ప్రతిమ పెద్ద బండరాయిపై వెలిసింది. ఈ ఆంజనేయ స్వామి ఎదురు వెంకటేశ్వర స్వామి నామరూపాలకు దండం పెడుతున్నట్లు ఆ ప్రక్కన గరత్మంతుడు కూడా అదే విధంగా దర్శనమిస్తాడు. గుడిని ఒక విధంగా చూస్తే ఒక పెద్ద బండరాయిని తొలిచి గుడి నిర్మాణం చేసినట్లు ఉంటుంది. అయితే ఇటువంటి గుట్టపై స్వామివారి గుడి నందీశ్వరుడి తలలో ఉన్నట్టు దర్శనమిస్తుంది. అలాగే ఈ గుట్ట వెనుకాల పడమటి వైపు ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువు నిండుగా ఉన్నప్పుడు చూస్తే పాల సముద్రంలో శేషతల్పంపై పవలించినట్లు మహావిష్ణువు రూపంలో గుట్టపైన స్వామి దేవాలయం దృశ్యం భావన కనిపిస్తుంది. సుమారు ఈ ఆలయం 150 సంవత్సరాల క్రితం ఈ గుడి నిర్మింపబడినట్లు ఇచ్చటి పెద్దలు చెబుతున్నారు. అయితే ఈ గుడి ద్వారం చాలా చిన్నదిగా ఉంటుంది. వంగి పదిలంగా లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళినాక అక్కడ సహజంగా వెలిసిన శ్రీ స్వామివారి నామాలు దర్శనమిస్తాయి. ఆ నామాల ఆకృతిని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తే భక్తులు మనసు తన్మయం అయ్యే విధంగా కనిపిస్తాయి. ఆ దర్శనం చేసుకుంటే ఆ తిరునామాలు సహజంగానే వెలిసినట్టుగా భావన కలుగుతుంది. అయితే ఈ గుట్ట క్రింది నుంచి చూస్తే పైన గుడి ఉన్నట్లు ఏర్పడదు. అలాగే ఈ గుట్టను తూర్పు వైపు నుండి చూస్తే శివుడి ముందు కూర్చున్న నందీశ్వరుడి ఆకారంలో ఉంటుంది. అవతల వైపు వెనుక భాగం స్పష్టంగా సహజంగా కనిపిస్తుంది. ఇక్కడ స్వామివారిని ప్రతి దసరాకి ఊళ్ళో జమ్మి పూజ చేసి స్వామివారి ప్రాచీన ఉత్సవ విగ్రహాలను చెక్క గరుడ వాహనంపై ఊరేగిస్తారు. చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు ఇక్కడికి వచ్చి శ్రావణ మాసంలో స్వామివారి దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకుంటారు. వనభోజనాలు కూడా ఇక్కడ చేస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి తిరునామ క్షేత్రాన్ని నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా ప్రజలు మరియు ఈ ప్రాంత ప్రజలు దర్శనానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే ఈ స్వామివారి సన్నిధిలో వివాహం చేసుకున్న వారికి సంతాన భాగ్యం తప్పకుండా కలుగుతుందని ఇక్కడి ప్రజలు భక్తుల నమ్మకం. కొందరికి కవల పిల్లలు కూడా కలిగినారని
ఇక్కడి వారు చెబుతుంటారు. అయితే భక్తులకు కొంగు బంగారమైనటువంటి ఈ గద్దెగుట్టపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి తిరునామాలను అందరూ దర్శించుకోవచ్చు. అయితే ఈ ఆలయం సిరిసిల్ల నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎవరైతే ఈ ఆలయం తెలియని వారైతే ఉంటారో ఈ ఇటువైపు వచ్చినప్పుడు ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించండి. ఇలాంటి మరిన్ని దేవాలయాలను చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.